నమస్కారం. ఈరోజు మనం ఒక ఎంతో ముఖ్యమైన కానీ సాధారణంగా బయట పెద్దగా మాట్లాడుకోవడానికి ఇష్టపడని ఒక అంశం గురించి లోతుగా తెలుసుకోబోతున్నాం. అదే మెనోపాజ్. మన దగ్గరున్న ఆధారపడదగిన సమాచారాన్ని బట్టి ఈ సమయంలో శరీరంలో జరిగే ఆ జీవశాస్త్రపరమైన మార్పులేంటి, సమాజంలో ఉన్న అపోహలేంటి, ఇవన్నీ కూడా మనం చాలా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇదొక ఆసక్తికరమైన ప్రయాణంలా ఉండబోతోంది. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ మొత్తం సమాచారాన్ని మనం ఒక 6 కీలకమైన భాగాలుగా చూద్దాం. మెనోపాజ్ ఒక కొత్త ప్రారంభమని ఎందుకంటారు, హాట్ ఫ్లాషెస్ నుండి ఉపశమనం ఎలా పొందాలి, అలాగే మానసిక ప్రశాంతత, ఎముకల బలం, చర్మం జుత్తు సంరక్షణ మరియు అన్నిటికంటే ముఖ్యంగా కుటుంబ మద్దతు ఎంత అవసరం అనే విషయాలను కవర్ చేద్దాం. సరే, మొదటి విషయానికి వద్దాం. అసలు ఈ మెనోపాజ్ అనేది ఒక కొత్త ప్రారంభమని ఎందుకనుకోవాలి? లోపల జరిగే ఆ మార్పులు ఏంటి? సాధారణంగా 45 నుండి 50 ఏళ్ల వయసు వచ్చేసరికి ఈ దశ మొదలవుతుంది. అయితే మెనోపాజ్ అంటే కేవలం నెలసరి ఆగిపోవడం మాత్రమే కాదు సుమా. ఆ సమయంలో ఈస్ట్రోజెన్ అలాగే ప్రొజెస్టెరాన్ హార్మోన్ల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోతుంది. మన మూల సమాచారాన్ని గమనిస్తే దీన్ని శరీరంలో జరిగే ఒక పెద్ద యుద్ధంతో పోల్చారు. వినడానికి కాస్త భయంగా అనిపించొచ్చు, కానీ అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసుకుంటే ఆ భయం దానంతటా అదే పోతుంది. ఇకపోతే ఈ హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే అతిపెద్ద సమస్య హాట్ ఫ్లాషెస్. మరి దీనికి మన ఆయుర్వేదం ఎలాంటి సహజమైన పరిష్కారాలు చూపిస్తోందో ఇప్పుడు చూద్దాం. వాతావరణం ఎంత చల్లగా ఉన్నా సరే అకస్మాత్తుగా విపరీతమైన వేడి, చెమటలు పట్టేయడం మనం గమనిస్తూ ఉంటాం కదా. దీనివల్ల రాత్రిపూట నిద్ర కూడా సరిగ్గా పట్టదు. కానీ దీనికొక అద్భుతమైన, చాలా సింపుల్ పరిష్కారం మన వంటింట్లోనే ఉంది. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో కాస్త ధనియాలు, కొద్దిగా సోంపు వేసి నానబెట్టాలి. ఉదయాన్నే లేవగానే ఆ నీటిని వడకట్టుకొని తాగేయడమే. ఈ గింజల్లో ఉండే సహజమైన చలవజేసే గుణం శరీరంలో ఆ అకారణ వేడిని అమాంతం తగ్గించి హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుందెల్సా. దానితో పాటుగా రోజు మనం తాగే మజ్జిగలో చిటికెడు జీలకర్ర పొడి కలుపుకొని తాగితే ఇంకా మంచిది. హార్మోన్ల వల్ల అమాంతం పెరిగిపోయే శరీర ఉష్ణోగ్రతకు ఇది ఒక చక్కటి చెక్ పెడుతుంది. రోజువారీ జీవితంలో దీన్ని పాటించడం పెద్ద కష్టమేమీ కాదు, అవునా? శారీరక ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మానసిక ప్రశాంతత, నిద్ర, ముఖ్యంగా నాడీ వ్యవస్థను ఎలా శాంతపరుచుకోవాలో చూద్దాం. ఈ హార్మోన్ల డ్రాప్ వల్ల ఎమోషనల్గా కూడా చాలా డిస్టర్బ్ అవుతుంటారు. చిన్న చిన్న విషయాలకే విపరీతమైన కోపం వచ్చేయడం లేదా కారణం లేకుండానే ఏడుపు రావడం లాంటివి జరుగుతుంటాయి. అయితే ఈ ఆందోళనను జయించడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలున్నాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో కాస్త శతావరి లేదా అశ్వగంధ పొడి కలుపుకుని తాగితే నాడీ వ్యవస్థ బాగా రిలాక్స్ అయ్యి ఎంతో ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఒక్కవేళ నిద్రలేమి మరీ తీవ్రంగా ఉంటే ఆ పాలలో కొద్దిగా గసగసాలు వేసి మరిగించి తాగడం ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాతి ముఖ్యమైన విషయం ఎముకల బలం, అలాగే బరువు నియంత్రణ. శరీరానికి మూలస్తంభాలైన ఎముకలను ఈ సమయంలో కాపాడుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. ఈస్ట్రోజెన్ తగ్గిపోగానే జరిగే మొట్టమొదటి నష్టం ఎముకల సాంద్రత తగ్గిపోవడం. దీనివల్లే విపరీతమైన కీళ్లనొప్పులు, ఆస్టియోపోరోసిస్ లాంటివి వస్తాయి. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? రోజువారీ ఆహారంలో చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఉదయం ఇడ్లీ దోశలకు బదులుగా కాల్షియం ఎక్కువగా ఉండే రాగిజావా లేదా ఓట్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఫైటోఈస్ట్రోజెన్స్ పుష్కలంగా ఉండే చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తినాలి. ముఖ్యంగా రోజుకు గుప్పెడు నల్ల నువ్వులను బెల్లంతో కలిపి తింటే అది రక్తహీనతను తగ్గించి ఎముకలను ఉక్కులా మారుస్తుందని మూల సమాచారం స్పష్టంగా చెబుతోంది. ఇవి దాదాపుగా న్యాచురల్ హార్మోన్ రీప్లేస్మెంట్లా పనిచేస్తాయన్నమాట. అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ 15 అనే నంబరుకు ఒక ప్రత్యేకత ఉంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే కేవలం ఆహారం తీసుకుంటే సరిపోదు. ఆ కాల్షియం వంట పట్టడానికి విటమిన్ డి కూడా కావాలి కదా. అందుకే ప్రతిరోజు ఉదయం కనీసం 15 నిమిషాల పాటు లేత ఎండ శరీరానికి తగిలేలా వాకింగ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. అలాగే ఇక్కడ చూస్తున్న ఈ 14 నుండి 16 అనే నంబరు దేనికంటే ఈ మెనోపాజ్ సమయంలో జీవక్రియలు కాస్త నెమ్మదించి పొట్ట చుట్టూ విపరీతంగా కొవ్వు పేరుకుపోయే ప్రమాదముంది. దాన్ని కరిగించడానికి ఇదొక అద్భుతమైన మార్గం. రాత్రి భోజనం 7 గంటలకల్లా ముగించేసి మర్నాడు ఉదయం వరకు సుమారు 14 నుండి 16 గంటలపాటు ఏమీ తినకుండా ఉంటే అదేనండి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్నమాట.
ఇలా చేస్తే ఆ మొండి కొవ్వు సహజంగానే కరిగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. లోపలి ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం కదా, మరి బాహ్య సౌందర్యం సంగతేంటి? చర్మం, జుట్టు, అలాగే శరీరానికి తగినంత నీరు ఎందుకవసరమో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలో చాలామంది ఎదుర్కొనే కామన్ ప్రాబ్లం విపరీతమైన హెయిర్ ఫాల్, అలాగే చర్మం ముడతలు పడటం. అందుకే ఘాటైన రసాయనాలు ఉండే షాంపూలు వాడటం మానేసి ఇంట్లోనే దొరికే ఉసిరికాయ పొడి, మెంతులతో హెయిర్ ప్యాక్ వేసుకుంటే జుట్టు రాలడం చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అలాగే చర్మం మళ్ళీ ఆ సహజమైన గ్లో తెచ్చుకోవాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే కమలా పండ్లు, బొప్పాయి, క్యారెట్ లాంటివి తరచూ తీసుకుంటూ ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ప్రతిరోజు 3 నుండి 4 లీటర్ల నీరు ఖచ్చితంగా తాగాలి. నీళ్లు ఎక్కువగా తాగడమంటే కేవలం బాడీని హైడ్రేటెడ్గా ఉంచడమే కాదు సుమా, దీనివల్ల హాట్ ఫ్లాషెస్ తగ్గుతాయి. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కూడా చక్కగా కాపాడుకోవచ్చు. ఇకపోతే మనం ఇప్పటిదాకా చెప్పుకున్న వాటన్నిటికంటే అత్యంత కీలకమైన భాగం ఇదే: కుటుంబ మద్దతు, అలాగే ఒక పాజిటివ్ మైండ్ సెట్. ఇది అసలు ఈ ప్రయాణానికి ఆయువుపట్టు అని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే మెనోపాజ్ అనేది ఎవరూ ఒంటరిగా పోరాడాల్సిన సమస్య కాదు. మూడ్ స్వింగ్స్ వచ్చినప్పుడు వాదనలకు దిగకుండా నేనున్నాను, ఇదొక చిన్న దశ మాత్రమే, అంతా సర్దుకుంటుందిలే అని జీవిత భాగస్వామి ఇచ్చే ఆ చిన్న భరోసా ఉందే, అది వేల మందుల కంటే గొప్పగా పనిచేస్తుంది. ఆ ఒక్క మాట వాళ్లకు ఎంతో గొప్ప ఎమోషనల్ సెక్యూరిటీనిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంట్లో పిల్లలు కూడా చిన్న చిన్న పనుల్లో సాయం చేస్తూ ఉంటే ఆ తల్లికి తగినంత విశ్రాంతి దొరుకుతుంది. ఇక శారీరకంగా, మానసికంగా త్వరగా కోలుకోవడానికి రోజుకు 30 నిమిషాల పాటు యోగా లేదా ప్రాణాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ధ్యానం చేస్తూ ప్రశాంతంగా ఓంకారాన్ని జపిస్తే చాలు, నాడీ వ్యవస్థ ఎంత రిలాక్స్ అవుతుందంటే శరీరంలో ఆ ఒత్తిడిని పెంచే కార్టిసోల్ హార్మోన్స్ స్థాయిలు అమాంతం తగ్గిపోయి మనసులో ఒక రకమైన ఆనందం, ప్రశాంతత నిండుకుంటాయి. ముగించే ముందు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేసుకోవాలి. సమాజంలో మెనోపాజ్ అనగానే అదొక రోగమనో లేక వయసైపోయి జీవితం ముగిసిపోతుందనో అనుకుంటూ ఉంటారు. కాని అదంతా వట్టి అపోహ మాత్రమే. వాస్తవానికి ఏళ్ల తరబడి వేధించే నెలసరీ నొప్పులు, గర్భధారణ భయాల నుండి ఇది పూర్తి స్వేచ్ఛనిచ్చే ఒక అద్భుతమైన కొత్త అధ్యాయమని మనం తప్పక గుర్తించాలి. సరైన పోషకాహారం తీసుకుంటూ, మన ఆయుర్వేదంలో ఉన్న అద్భుతమైన చిట్కాలను పాటిస్తూ, అన్నిటికీ మించి కుటుంబ సభ్యుల మద్దతు కూడా తోడైతే ఈ దశను ఎంతో ఉత్సాహంగా ఒక కొత్త పుట్టుకలా గడపచ్చు. ఈ విషయాలు అర్థం చేసుకోవడం ద్వారా మనం ఎన్నో భయాలను దూరం చేసుకోవచ్చు. మరి స్వేచ్ఛతో కూడిన ఈ కొత్త అధ్యాయాన్ని సంతోషంగా మరియు పూర్తి మద్దతుతో స్వాగతించడానికి మనమందరం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. ఈ వివరణ మీకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తూ ధన్యవాదాలు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.